మీ కుటుంబం మరియు మానసిక సౌఖ్యంపై మీ దృష్టి కేంద్రీకృతం అవుతుంది. కుటుంబంలో మీ పాత్రకు ప్రాధాన్యత పెరుగుతుంది, విలువ పెరిగే అవకాశం ఉన్నది. డబ్బు పరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని విధాలుగా కుటుంబంలో ఒక నాయకత్వ లక్షణాలతో అధికారయుక్తంగా మరియు జ్ఞానయుక్తంగా వ్యవహరించేలాగా కనబడుతున్నది. ఇంటికి సంబంధించిన పనులు, ఆస్తుల విషయంలో స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు, కానీ కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు, అశాంతి ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. మానసికంగా కొంత గంభీరత లేదా పాత విషయాలపై ఆందోళన, ఆధ్యాత్మిక చింతన ఉండవచ్చు. గృహంలో కొన్ని కఠినమైన నిజాలను ఎదుర్కోవాల్సి రావచ్చు లేదా పూర్వీకుల ఆస్తుల గురించి చర్చలు, శుభప్రదమైన పరిష్కారాలు రావచ్చు. అన్నతమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో కూడా ఈ వారాంతరం కొంచెం సానుకూలంగా కనబడుతున్నది. గృహంలో పూజలు వంటి శుభకార్య యజ్ఞాలు, పూజలు వంటి చేసే యోగ్యత కనబడుతున్నది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మన అనుకున్న స్నేహితులు, అన్నదమ్ములు కూడా ఈ వారాంతరం కొంత మనకి కుట్రపూరిత పనులు కూడా మన మీద ఉపయోగించేలా కనబడుతున్నారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. మీరు విభేదాలకు దూరం ఉండటం మంచిది. మీరు మీ కుటుంబంతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. మీ పూర్వీకుల వ్యాపారాలలో కొంత మందగమనం ఉండవచ్చు. మిత్రులతో కొంతకాలంగా ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి.